నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలంలోని మచ్చల గ్రామంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వతంత్ర సంగ్రామం వందలాదిగా ఉద్భవించిన సాయుధ విప్లవీరుల భగత్ సింగ్, రాజాగురు, సుఖదేవులు ప్రత్యేకతను సొంతం చేసుకున్నారని, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను మార్క్సిజాన్ని జోడించి విశ్లేషించిన మహామోదడును దేశం కోల్పోయిందని చెప్పారు. సందర్భంగా సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ సమాజవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, కులతత్వానికి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే భారత ప్రజలకు భగత్ సింగ్ నిరంతర పోరాట స్ఫూర్తిదాయకమని వారన్నారు. ఇట్టి కార్యక్రమంలో టీడీపీ సభ్యులు గడ్డం మల్లేష్, సందుల మల్లారెడ్డి కుమార్, నవీన్ గొల్లదేవన్న, సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ పార్టీ మచ్చల గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలించారు. అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక ఆత్మహత్యలు, అనేక దాడులు అవి చూసిన భారత ప్రజలు ఈ కష్టాలకు మూలం బ్రిటిష్ సామ్రాజ్యవాదం. ఈ బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి 7 సముద్రాల అవతలకు పారదోలాలని ఉద్యమాల్ని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో యువత పాత్ర చాలా గొప్పది. కామ్రేడ్ భగత్ సింగ్ 94 సంవత్సరాల క్రితం నా దేశంలో ప్రజల కష్టాలకు, ప్రజల ఆత్మహత్యలకు, ప్రజల చావులకు, ఆకలి చావులకు కారణమైన తెల్ల దొరల్ని ఈ దేశం నుంచి తరిమివేయాలని, అట్లాగే అనేక మందిని కాల్చేసిన ఘటనలకు బాధ్యులు ఈ తెల్లదొరలేనని భావించి తన నిజమైన దేశభక్తి అంటే సామ్రాజ్యవాదాన్ని తరిమివేయడమే అని చెప్పేసి భావించి ఉద్యమానికి ప్రారంభించాడు. ఆ ఉద్యమంలో తాను అనేక నిర్బంధాల్ని, అనేక కష్టాలు చూశాడు. తను కోరుకున్నది ఒకటి, అందరూ సమానంగా బతకాలి, కుల మతాలు లేని సమాజం కావాలి, కష్టానికి తగ్గ ఫలితం కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. కోరుకున్న సమాజం ఈరోజు సాధించిందా అంటే ఇంకా సాధించబడలేదు. ఈ వాటికి కూడా సామ్రాజ్యవాదాల దోపిడీ ఉంది. భగత్ సింగ్ నివాళులర్పించడం అంటే, భగత్ సింగ్ ఇవాళ మనం దండలు వేయడం అంటే, మనం ఈరోజు భగత్ సింగ్ కోరుకున్న కళల్ని నిజం చేయాలి. ఏంటది? రైతు పండించిన పంటలకు ఇవాళ న్యాయమైన గిట్టుబాటు ధర కావాలి. పెట్టుబడిదారుడు ఏదైతే వస్తువులు తయారు చేసి మార్కెట్లో అమ్ముకుంటున్నాడో దానికి ధర పెట్టుబడిదారుడే నిర్ణయిస్తున్నాడు. కానీ రైతు పండించిన పంటకు ఈరోజు కనీస ధర నిర్ణయించే హక్కు లేదు. పోనీ హక్కు లేకపోయినా ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి అంటే అది లేదు. అందుకనే భగత్ సింగ్ చెప్పాడు, భగత్ సింగ్ కలలు కన్నాడు. ఏంటి? కులం లేని, మతం లేని సమాజం అంటే ఆ కులాన్ని, మతాన్ని ఇలా పాలకులు పెంచి పోషిస్తూ మన కష్టాలకు కారణం ఎవరు అని చెప్పి తెలియనీయకుండా చేస్తున్నారు. అందుకని ఈరోజు 94 సంవత్సరాల క్రితం ఉరితీయబడ్డ ఏదైతే భగత్ సింగ్ ఉన్నాడో, రాజగురు, సుఖదేవులు ఉన్నారో వాళ్ళ ఆశయాన్ని మనం నెరవేర్చడం అంటే ఈ రోజు మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా కులాలకు, మతాలకు భిన్నంగా ఉండాలి. అట్లాగే ఇలా రైతు, కార్మికులు, నిరుద్యోగులు అనేక మంది హక్కుల్ని కాగా చేస్తున్న ఈ ప్రభుత్వం నిలదీయడమే భగత్ సింగ్ నిజమైన నివాళి అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఈ వెలుగులో మచ్చల గ్రామంలో ఈ రోజు బీడీసీ గాని అట్లాగే యువకులు భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న యువతకు అందరికి కూడా నేను విప్లవాభినందనలు తెలియజేస్తూ, భగత్ సింగ్ ఆశయాన్ని సాధించడం కోసం మనం అందరం కూడా మరో స్వతంత్ర పోరాటం కోసం మనం అందరం కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి లాల్ సలాం చేస్తూ, అమర్ హై భగత్ సింగ్, అమర్ హై భగత్ సింగ్, భగత్ సింగ్ ఆశయాలను, భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం. థ్యాంక్ యూ అన్న.